రేపు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించిన కాంగ్రెస్ నాయకులు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి, ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలపై పలు విమర్శలు చేశారు. దామర చెరువులో 8 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు ఇప్పుడు నిర్మించిన నిర్మాణాలు కాదని, గతంలో 2011లో జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణాలు కూల్చివేయాలని ఫిర్యాదులు చేయడం జరిగిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 300 వరకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెందిన భూమిని స్వాహా చేశారని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 25,000 కోట్లు స్వాహా చేశారన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రైవేటు యూనివర్సిటీ తీసుకొచ్చి బీసీ, ఎస్సీ విద్యార్థులకు అన్యాయం చేశాడని, కార్క్ బోర్డు భూములను కబ్జా చేశాడని, కేసీఆర్ పాలనలో 55,000 వర్క్ బోర్డు భూములు స్వాహా చేశాడని మైనంపల్లి మల్లారెడ్డిపై ధ్వజమెత్తారు. డబ్బులతో అన్ని నడవవు, మల్లారెడ్డి ఖబర్దార్, అహంకారంతో ఉన్న మల్లారెడ్డిని ఆటలు సాగవు అని మైనంపల్లి ఫైర్ అయ్యారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకుంటే గిరిజనుల భూములకు కబ్జా చేసిన వారికి న్యాయం చేయాలని, పాలమ్మిన మల్లారెడ్డిని మళ్లీ అదే స్థాయికి తీసుకెళ్తామని అన్నారు. దుండిగల్ ప్రాంతంలో జరిగిన కూల్చివేతలు ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ తూతూ మంత్రంగా కూల్చివేతలు చేశారని మైనంపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, కోలన్ హనుమంత్ రెడ్డి, నక్కా ప్రభాకర్ గౌడ్ మరియు భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఒక్కొక్కటి పోయి 4 వచ్చినాయి, 5 వచ్చినాయి, జేసీబీలు డ్రిల్ చేయనికి వచ్చినాయని అవన్నీ అవాస్తవాలు. అక్కడ ఉన్న కమిషనర్, డుండిగల్ మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే మేము కక్షపూరితంగా పోవట్లేదు కానీ తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చెల్లెరి కూతురుని చేసుకున్న కమిషనర్. వారి సహకారంతో నిన్న మొత్తం ఏం పని కాకుండా పేరుకు నామ మాత్రమే చేసిండ్రు. అక్కడ ఎన్నో బిల్డింగ్లు ఉండే. ఎన్ని బిల్డింగ్లు ఉండే నర్సారెడ్డి? 4 బిల్డింగ్లు ఉంటే టైం పాస్ చేసుకుంటా ఎంఆర్ఓ గారు టోటల్ గా మల్లారెడ్డికి కొల్యూడ్. అంతకు ముందు గతంలో కప్రాలో ఎంఆర్ఓ చేశాడు. అదే ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిండు. ఈ ఎంఆర్ఓ కమిషనర్ కలిసి తొత్తులుగా మారి ఇవాళ అధికారుల మీద మేము చెలాయిస్తే రాత్రి వాటికి బుల్డౌజ్ చేసి మొత్తం 4 బిల్డింగ్లు కూల్చేస్తుండే. అధికారుల దాంట్లో ఇన్వాల్వ్ కాలే. డెఫినెట్ గా ఎల్లుండి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను నిలబడతాడు పోయి యాజ్ పర్ రూల్. ఎందుకంటే జనాలు ఊరు వాళ్ళు విలేజర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ధర్నా చేస్తుండ్రు, అక్కడ యాక్షన్ తీసుకుంటలేరని. ఇది కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం జరుగుతూ ఉంది. ఇలా మీరు అంటున్నారు మాకేం భయం లేదు. డెఫినెట్ గా యాజ్ పర్ రూల్ కోర్ట్ డైరెక్షన్ ప్రకారం ప్రజలకు మద్దతుగా నేను తప్పకుండా ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ తరఫుకి నేను నిలబడతాడా. ఎట్లా అధికారులు చేయరు, అవసరమైతే 20 డౌజర్లు పెడతాం, 20 బుల్డౌజర్లు పెడతాం, 20 ప్రొక్లైన్లు పెడతాం, ఏమైనా పెట్టి మొత్తం డెమాలిష్ చేసే వరకు వదిలిపెట్టా అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న. దీంతో అంతం కాదు. ఈ 5 సంవత్సరాలు మీ వెంటనే పడతా. అంత లోపట నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిన్సియర్గా నరుకుమంటే టీవీల ముందు బాగా నరుకుతాను, నాదేడుంది కబ్జా అని. స్టూడెంట్స్ను కూడా నిన్న కూడా ఉదాహరణ కనుక్కోండి మీరు. మా సార్ చెప్పిండు, మా ఎండి గారు చెప్పిండ్రు, మా చైర్మన్ గారు చెప్పిండ్రు గొడవ చేయమన్నారని. స్టూడెంట్స్ను మిస్యూజ్ చేయకు నాయన. ఎలక్షన్స్లో కూడా వాళ్ళని మొత్తం దొంగోట్లు వేయించినావు. పిల్లల పేరెంట్స్ను కూడా తీసుకుపోయి దొంగోట్లు చేయించినావు. నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా. అవన్నీ చూపించాలంటే మొత్తం అడ్రస్ గల్లంత అవుతుంది. నువ్వు ఎన్ని పైసల రాజకీయం ఆడినా కాంగ్రెస్ పార్టీలో నడవది. ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నడిచిందో ఇక్కడ నడవది. కేసీఆర్ దగ్గర ఇష్టారాజ్యంగా నడిపించినావు, ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఇచ్చినావు, 100 కోట్ల డబ్బులు ఇచ్చినావు. అది మీడియాకు కానీ ప్రజలకు కానీ అన్ని పార్టీలకు తెలుసు. ప్రజల వీక్ పాయింట్ తీసుకున్నావు. బీదోళ్లను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నావు. బిడ్డ అది నడవకుండా చేస్తాం. బీదవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నమే మేము చేస్తాం. ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో బీదవాళ్ళను కూడా లేకుండా చేయడమే మా ఆకాంక్ష. రేపు నీటువంటి రాజకీయాలు నడవై రేపు ఫ్యూచర్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మాటల్లో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని చెప్పి కూడా మరి తప్పకుండా మరింకోసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఏది లూజ్ మాట్లాడినా నేను వదిలిపెట్టే సమస్య లేదు. మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి చెంబిపూర్ రాజు గారికి, ఎందుకంటే విత్ ఎవిడెన్స్ 2011లో మీరు కూడా ఇక్కడ ఎస్ రాజు అంటే శుంకర రాజు అని ఉంది, హనుమంత్ రెడ్డి గారి పేరుంది, ఇక్కడ మల్లారెడ్డి గారి పేరుంది, అందరి పేర్లు ఉన్నాయి. కాబట్టి మీకు క్లారిటీ లేదేమో, నెక్స్ట్ టైం ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాకని చెప్పి కూడా ఎమ్మెల్సీ గారికి నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.
వచ్చి అన్నెసరీ మీరు ఇరుక్కోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మేము 2010లో 2011లో బిల్లు అప్పుడు జేఏసీ ఏర్పాటు చేసినాం. అప్పుడు నేను, హనుమంత్ రెడ్డి గారు, డాక్టర్ ఇస్మాలారెడ్డి గారు బీజేపీ, ఐలయ్య గారు సిపిఐ, షఫీపూర్ రాజు టీఆర్ఎస్ కొద్దులాపూర్ పార్టీ ప్రెసిడెంట్ అందరం కలిసి ఈ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఈ కొద్దులాపూర్ నియోజకవర్గంలో కాపాడాలని చెప్పి ఇది వేసినాం మేము. ఇది 2015లో జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్తా గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ భూములే, చెరువులు, కుంటలు, ఎఫ్టీఏలు వస్తాయి, బఫర్ జోన్లు వస్తాయని దీని ప్రకారం ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు ఎందుకంటే ఇది మేమేదో ఇది కొత్తగా ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు కక్ష కట్టిర్రు, ఇది కట్టిర్రు, అది కట్టిర్రు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇగో ఇది ఒక్కొక్క విలేజ్ వారీగా మేము ఆ రోజులనే విలేజ్ వారీగా ఏ సర్వే నెంబర్లో ఇప్పుడు నిజాంపేటలో రెవెన్యూ సంబంధించినటువంటి పరిధిలో నిజాంపేట రెవెన్యూ పరిధిలో సంబంధించినటువంటి ఇట్లా దొంగర పోచంపల్లి రెవెన్యూ పరిధిలో, గాజుల రామారం రెవెన్యూ పరిధిలో, సూరారం రెవెన్యూ పరిధిలో, కొద్గుల్లాపూర్ రెవెన్యూ పరిధిలో, కొంపల్లి రెవెన్యూ పరిధిలో, మల్లంపేట రెవెన్యూ పరిధిలో, గాగిలాపూర్ రెవెన్యూ పరిధిలో, దుందిగల్ రెవెన్యూ పరిధిలో ఆ రోజే ఒక నాగేష్ గౌడ్ అనే పిల్లోడు ఆ అన్న మా ఊర్లో ఎఫ్టీఏలు బఫర్ జోన్ మొత్తం కబ్జా చేస్తుండ్రు మల్లారెడ్డి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పిల్లోడు నాగేష్ గౌడ్ అతను ఇచ్చిండు. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శేషాద్రి గారు ఆ రోజు కలెక్టర్, ఆయనే వీటి మీద చాలా సీరియస్ అయ్యిండు. ఇప్పుడు ఇది చిన్న చెరువు ఎఫ్టీఏలో ఇవన్నీ